హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. షోల్డర్ పెయిన్కి ఈరోజు నేను ఆక్యుప్రెషర్ పాయింట్ చెప్పబోతున్నాను. అలాగే కలర్ థెరపీ కూడా చెప్పబోతున్నాను. ఫస్ట్ షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చే పాయింట్ మన బాడీలో అన్ని పెయిన్లకి ఇక్కడ పాయింట్, కడుపు నొప్పి, నడుము నొప్పికి, అన్నిటికీ, నెక్ పెయిన్కి, అన్నిటికీ ఇక్కడ పాయింట్ 30 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇప్పుడు షోల్డర్ పెయిన్ కదా, షోల్డర్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇక్కడ 30 టైమ్స్ ఇట్లా ప్రెస్ చేసి కొంతసేపు ఉండి తీయాలి. ప్రెస్ చేయాలి. మీకు పెయిన్ తెలుస్తుంది. పెయిన్ వచ్చేంత వరకు ప్రెస్ చేసి కొంతసేపు ఉండి తీయాలి. ఈ బోన్ ఇక్కడ ఉంది కదా, ఈ ఎండు ఇక్కడ వస్తుంది పాయింట్. ఇక్కడ నొక్కి చూసారంటే పెయిన్ వచ్చే దగ్గర అలా ప్రెస్ చేయండి. కొంతసేపు తర్వాత తీయండి. ఇది షోల్డర్ జాయింట్. మీకు వీలుంటే ఇక్కడ కూడా ప్రెస్ చేయండి. ఈ జాయింట్ని బాగా ప్రెస్ చేయండి. ఇటు సైడ్ కూడా బాగా ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ 2 ఫింగర్స్ పెడితే పాయింట్ వస్తుంది. ఇక్కడ మీకు కొందరికి 3 ఫింగర్స్ పెట్టాలి, కొందరికి 2 ఫింగర్స్ పెడితే సరిపోతుంది. కానీ ఇక్కడ పాయింట్ మనం ప్రెస్ చేస్తే కొందరికి ఇక్కడ ఉంటుంది, కొందరికి ఇక్కడ ఉంటుంది. ప్రెస్ చేయండి. పెయిన్ రాలేదంటే కనుక అక్కడ ప్రెస్ చేయొద్దు. ఇలా ప్రెస్ చేసి చూడండి. ఇక్కడ పెయిన్ వస్తుంది. మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ ఇట్లా ప్రెస్ చేసి తీయండి. ప్రెస్ చేసి తీయండి. 15 టైమ్స్ ప్రెస్ చేయండి. బాగా ప్రెస్ చేయాలి. పెయిన్ వచ్చేంతవరకు, మీకు పెయిన్ తెలిసేంతవరకు ఇట్లా ప్రెస్ చేయాలి, తీయాలి. తర్వాత రఫ్ చేయాలి. కొందరికి బాడీ స్మూత్గా ఉంటుంది, వాళ్ళకి పెయిన్ వస్తుంది. ఇక్కడ రుద్దిన తర్వాత మీరు జెండు బామ్ కానీ ఏది కానీ పూసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసి కూడా ఇక్కడ మసాజ్ కూడా చేయొచ్చు. పాయింట్ ప్రెస్ చేయలేము అంటే ఇక్కడ మసాజ్ కూడా చేయవచ్చు. ఈ పాయింట్ ప్రెస్ చేయగానే ఇక్కడున్న పాయింట్ ప్రెస్ చేయగానే చెయ్యి అనేది ఇట్లా లేపలేరు కదా, బాగా లేపుతారు. ఇట్లా పైకి కూడా బాగా లేపుతారు, తెలుస్తుంది. పెయిన్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ప్రెస్ చేసామంటే ఇక్కడ మనకు పెయిన్ వచ్చే పాయింట్. ఇక్కడ కూడా 30 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత 2 చేతులు ఇలా పెడితే ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇట్లా 2 చేతులు పెడితే ఇక్కడ పెయిన్ వస్తుంది, చూసుకోవాలి. ఇక్కడ వస్తుంది నాకైతే పెయిన్. మీరు ఎవరి దగ్గరైనా చేతులు అందకపోతే ప్రెస్ చేయించుకోండి. ఇలా ప్రెస్ చేసి పెయిన్ వచ్చేంత వరకు తీయాలి. 30 టైమ్స్ ప్రెస్ చేయాలి, సరిపోతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టుకోవాలి. నైట్ పనుకునేటప్పుడు ఇక్కడ కూడా గ్రీన్ కలర్ పెట్టుకోండి, ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టుకోండి. చాలా బాగా అనేది నెక్ పెయిన్, ఇది నెక్ పెయిన్ కూడా పనిచేస్తుంది. నెక్ పెయిన్ అనేది చాలా బాగా తగ్గిపోతుంది. ఇంకో పాయింట్ చెప్తాను. ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు పెయిన్ అనేది వస్తుంది. ఈ పాయింట్ని ప్రెస్ చేయండి 30 టైమ్స్. ఇలా మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తూ ఉన్నారంటే కనుక 15 డేస్లో పెయిన్ మొత్తం తగ్గిపోతుంది. 100% తగ్గకపోవచ్చు కానీ 80% ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇప్పుడు షోల్డర్ పెయిన్కి ఎక్సర్సైజెస్ చెప్పబోతున్నాను. ఫస్ట్ చేతులు ఇలా పెట్టండి, ఇలా ఎత్తండి. ఒక 20 కౌంట్ చేసుకోండి. తీసేయండి. చేతులు లేపగలిగిన వారు లేపండి, లేదంటే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేయగానే మీకు పెయిన్ తగ్గుతుంది. పెయిన్ తగ్గిన తర్వాత చేతులు ఇలా ఎత్తి పెట్టడం స్టార్ట్ చేయండి. మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు పెట్టేసి 10 ఎంచుకున్నా పర్వాలేదు, 5 ఎంచుకున్నా పర్వాలేదు. మినిమం 20 ఎంచుకోండి, లేదంటే 5, 10కి తీసేయండి. ఇలా 5 టైమ్స్ చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్, ఇలా చేయి పెడతాం కదా, మెడకి ఇలా చేయి పెట్టేసి డౌన్ చేయాలి. చేయి డౌన్ చేసి ఈ చెయ్యి ఇక్కడ పెట్టేసి చెయ్యి డౌన్ చేసాం కదా, మెడ ఇటు తిప్పాలి. చెయ్యి మాత్రం లాగాలి. ఒక 20 కౌంట్ చేసుకోండి. ఇటు సైడ్ నొప్పి ఉంటే అటు సైడు. పెయిన్ తగ్గిందో లేదో కామెంట్ చేయండి.
మన ఛానల్ని షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. పెయిన్ తగ్గిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్లో.